చూడండి, ఇది సపోటా చెట్టు. ఇప్పుడే కోసాను. ఇది పండిపోయింది కూడా చూసుకోలేదు నేను. పొద్దున్నే వచ్చానంటే నాకు ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. చక్కగా ఏదో ఒకటి ఒక ఆర్గానిక్ పండు ఒక్కటన్నా దొరుకుద్ది. ఆ ఒక్కటి కోసుకొని తినేసి వెళ్ళిపోతాను అనమాట. ఫస్ట్ పండేమో దేవుడి దగ్గర పెడతాము. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినాయి అన్నీ కూడాను ఏదో ఒక ఫ్రూట్ పెడుతుంటేనే కానీ ఇదే పెట్టాలని ఏమి ఉండదు. పైకి వస్తాను, ఏదో ఒక పండు దొరుకుద్ది, ఆర్గానిక్ పండు కోసుకుంటాను, తింటాను, వెళ్తాను అనమాట. మీరు కూడా ఇలా పెంచుకుంటే ఇలాంటివి చేయొచ్చు. ఉంటానండి, బాయ్. కోసానండి అని చెప్పాను కదా, అంటే పండిపోయింది నేను చూసుకోలేదు. ఇప్పుడు అది తింటున్నాను చూడండి, దాని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను మీకు. ఎంత తీయగా ఉందోనండి, చాలా చాలా. అసలు యాక్చువల్గా నేను సపోటా అంత ఇష్టపడను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తోట ఉంది, ఇంకా కాయలు తిని తిని వెక్స్ అయిపోయి ఇంక అప్పటి నుంచి పెద్ద తిన్నాను. ఇవాళ ఈ సపోటా తిన్నాను నేను. మధురం అండి బాబు, ప్రామిస్ చేసి చెప్తున్నాను, అంత టేస్ట్ ఉంది.